ప్రస్తుతం తెలంగాణ రాజకీయం నాదర్గుల్ భూముల చుట్టూ తిరుగుతోంది. 7,000 కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో అధికార ప్రతిపక్షాల వాగ్వాదం జరుగుతోంది. ఈ భూముల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మంత్రి పొంగులేటి కూడా ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని నాదర్గుల్ ప్రాంతంలో ఉన్న 373 ఎకరాల భూమి విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. 7,000 కోట్ల రూపాయల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలు తన్నుకుపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నాదర్గుల్లోని పాత సర్వే నంబర్ 613, కొత్త సర్వే నంబర్ 119లో ఉన్న 373 ఎకరాల భూమిలో 7,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరుగుతోందన్నారు. ఈ భూముల్లో 600 మంది పేద రైతులు తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ రోజు వాళ్లను భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లను, రౌడీలను పెట్టి పోలీసుల చేత దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు హరీష్ రావు. ఈ భారీ కుంభకోణం, కబ్జా కంపెనీల వెనుక ఉన్నది రెవెన్యూ మంత్రి పొంగులేటి కుటుంబమేనని హరీష్ రావు ఆరోపించారు. చుట్టూ బౌన్సర్లు, ఆడ రోజుకొక బోర్డు వెలుస్తా ఉంది. ఆ బోర్డుల సంగతి చెప్తా. ఇది ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అంటుంది. ఎట్లయితుంది అది? హైకోర్టు చెప్పింది కదా, సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కదా, ఆర్డీఓ చెప్పింది కదా, కలెక్టర్ చెప్పింది కదా, భూభారతిలో ఇది ప్రభుత్వ భూమని ఈ రోజు కూడా చూపిస్తున్నది కదా. మరి ఎందుకు దీన్ని కాపాడతలేరు అంటే రక్షకుడే భక్షకుడైంది కనుక ఎట్లా పోతాడు? స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములను ఎట్లా కాపాడతాడు? హరీష్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నాదర్గుల్ ప్రాంతంలోని సర్వే నంబర్ 613లో ఉన్న 373.13 ఎకరాల భూమిపై 2004 నుంచి వివాదం, కోర్టులో కేసు నడుస్తోందన్నారు. 2014 సెప్టెంబర్ 1న ఈ భూమిని 3 కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని గుర్తు చేశారు. 2016 సెప్టెంబర్ 24న మ్యూటేషన్ జరిగిందని, అప్పుడు అధికారంలో ఉంది మీ ప్రభుత్వమే కదా అని పొంగులేటి నిలదీశారు. హరీష్ రావు చెబుతున్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభించారని, ఆ భూమి యజమానులు 2022లో సుప్రీంకోర్టుకు వెళ్తే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదని మండిపడ్డారు. అన్ని బీఆర్ఎస్ పాలనలో జరిగితే కాంగ్రెస్ పై నిందలు మోపుతారా అని మండిపడ్డారు. నాదర్గుల్ భూముల్లో వాటా రాకపోవడంతోనే హరీష్ రావు యాగి చేస్తున్నారని ఫైర్ అయ్యారు పొంగులేటి. ఈ నాదర్గుల్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో ప్రతిదీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ జరిగింది 2014 నీ ప్రభుత్వంలో, 2016లో ముటేషన్ చేసింది నీ ప్రభుత్వంలో, ఎస్ఎల్పి 2022లో వేస్తే కనీసం కౌంటర్ కూడా నువ్వు వేయకపోతే 2025 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కౌంటర్ వేసి ఇది ప్రభుత్వం భూమిని కొట్లాడుతుంది. మేము 2021 నుంచి 2022 చివరి వరకు దాని చుట్టూ రేకులు పెట్టించి చుట్టూ రేట్ పెంచింది నీ టైంలో. పొంగులేటి ఆరోపణలను తిప్పికొట్టారు హరీష్ రావు. పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయని సెటైర్లేశారు. ఆయన పొంగులేటి కాదని, పొంగులూటి అని ఆరోపించారు. మీ కంపెనీకి మైండ్ లేదని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. నాదర్గుల్ భూముల విషయం బీఆర్ఎస్ టైంలో రిజిస్ట్రేషన్ అయిందని ఒక చిల్లర కథ చెప్తున్నావు. నేను అందుకే చెప్పిన నిజాలు దాచి అబద్దాలు మాత్రమే మాట్లాడినామని. నిజమేంటిది? 2016లో ఈ భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి ఆర్డీఓ గారు ఈ భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే 2016లో 22A కింద పెట్టి నిషేధిత జాబితాలో పెట్టి ఈ భూములను కాపాడింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. హరీష్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల పరస్పర ఆరోపణలు, విమర్శలతో నాదర్గుల్ ల్యాండ్స్ రాజకీయం రంజుగా జరుగుతోంది.